బాలు విషయంలో చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తున్న మీనాకి ఇంట్లో ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటంటే రోహిణి, ప్రభావతి కలిసి మనోజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ మామయ్య గారు మనోజ్ని లోన్ పెట్టి కార్ తీసుకోమని చెప్తున్నారు అని. నేనెక్కడ చెప్పాను ప్రభావతి అని సత్యం అంటూ ఉంటే, మీరు చెప్పారులేండి అమ్మ రోహిణి, మనం ఒక కార్ కొంటే ఎలా ఉంటుంది చెప్పు, ఈఎంఐ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని మనం లోన్ తీసుకొని కార్ కొందామా అంటే, మంచి ఆలోచన అత్తయ్య గారు, ఈయన కంపెనీలో మాట్లాడితే మనకు కొంచెం తక్కువకు కూడా వస్తుంది, మంచి కార్ తీసుకుందాం అన్నట్టు చెప్తుందనమాట. అయితే మనోజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. అసలు జాబ్ లేదు, ఏమీ లేదు, నేనెక్కడ ఇప్పించాలి అని. సత్యం బాధ ఏంటి అంటే, నా కోసమే కదా బాలు కారు అమ్మేశాడు, వాడికేదో తీసిస్తే వాడికి సొంత కారు ఉన్నట్టు ఉంటుంది, ఆ ఈఎంఐ ఏదో వాడే కట్టుకుంటాడు కదా, లోన్ కడతాడు కదా అని చెప్తే ప్రభావతి పడనివ్వదు, రోహిణి పడనివ్వదు అనమాట. అసలు ప్రభావతి ఏంటి, వీళ్ళకి జాబ్ లేదు కదా, నేనేదో కవర్ చేద్దాం, బిల్డప్స్ ఇద్దాం రోహిణి ముందర అనుకుంటే వీళ్ళు ఇలా మాట్లాడతారేంటి అని. అంతటితో ఊరుకుంటుందా అంటే, వారం నుంచి అసలు డబ్బులు లేవు, ఏమి ఇవ్వడం లేదు, ఇంటికి ఖర్చులకు కూడా వాడు డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళ భార్య అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది, ఇలాంటి వాడు లోన్లు ఏం కడతాడు, ఈఎంఐలు ఏం కడతారు, అవసరం లేదు వాడికి, మనోజ్ వాళ్ళు సరదాగా తిరగడానికి కారు కావాలి అంటూ ప్రభావతి మాట్లాడుతుంది. అయితే బాలు మీన ఇద్దరు ఆ మాటలు విని చాలా బాధపడి, మేము ఎవరిని అడుక్కోవడం లేదు, కార్ తీసియండి, లోన్లు ఇవ్వండి అని మేము అడుక్కోవడం లేదు, మా కాళ్ళ మీద నిలబడగలము, ఒకరి ఒకరి సహాయం, అందులోనూ నీ కొడుకు లాంటి వాడితో సహాయం ఇప్పించుకోవడం నాకు అంతకన్నా దిగజారుడుతనం ఉండదంటూ బాలు గట్టిగా సమాధానం చెప్పి వెళ్తాడు. కూడా ప్రభావతికి అయితే బాలు మీద కొంచెం కూడా జాలి అనేది ఏమి ఉండదు. ఆఖరి నిమిషంలో తన కారు అమ్మేసి మరీ సత్యం వాడికి జీవనాధారమే ఆ కారు, ఆ కార్ని అమ్మేశాడు, సరే లోన్ పెట్టి తీసుకుంటే కట్టుకుంటానని కొంచెం కూడా ఆలోచించకుండా మనోజ్ గురించి, రోహిణి గురించి తప్ప వేరొక ఆలోచన ఉండదు. మీనా కానీ బాలు కానీ ఎట్టయినా పోనీ, ఏమైనా పోనీ, నాకు సంబంధం లేదు, నా కొడుకు కోడలు హ్యాపీగా ఉండాలంటే చూస్తుంది. కానీ సత్యం దాన్ని అడ్డుకుంటాడు ప్రభావతి విషయంలో.